నమస్తే, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇక టాప్ న్యూస్లో ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే రైతులను యూరియా కష్టాలు వీడటం లేదు. వానాకాలం మాదిరిగా యాసంగిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గజ వణికించే చలిలో పలు చోట్ల కేంద్రాల వద్ద బారులు తీరారు. క్యూలో నిల్చున్నప్పటికీ బస్తా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పురపోరుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న వేళ రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్ల వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఇక మూడో టాపిక్ తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. గత ఏడాది కంటే 22.53% నేరాలు పెరిగాయి. పట్టపగలే దోపిడీలు, హత్యలు, మానభంగాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ స్థాయిలో క్రైమ్ రేటు పెరుగుతుంటే పెట్టుబడులు ఎలా వస్తాయంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇక నాలుగో టాపిక్ తీసుకున్నట్లయితే ఆంధ్ర సంక్రాంతి కోసం రేవంత్ సర్కారు సరికొత్త కుతంత్రాలకు తెరతీస్తోంది. ఈ ఒక్క పండుగపై ఎక్కడ లేని ప్రేమను చాటుకుంటూ టోల్ ఛార్జీలను భరించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రికి లేఖ రాస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. రైట్, ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు, యాసంగిలోనూ తప్పని అవస్థలు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇక పురపోరు, వార్డుల వారీగా ఓటరు జాబితా. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అదుపు తప్పిన శాంతి భద్రతలు, గత ఏడాదితో పోలిస్తే 22.53% పెరిగిన నేరాలు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఏపీకి డిహ్యూజూర్ టోల్ గేటు ఎత్తివేత నిర్ణయం, ఆంధ్ర సంక్రాంతి కోసం కొత్త కుతంత్రాలు. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు, యాసంగిలోనూ తప్పని అవస్థలు. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇక పుర పోరు, వార్డుల వారీగా ఓటరు జాబితా. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అదుపు తప్పిన శాంతి భద్రతలు, గత ఏడాదితో పోలిస్తే 22.53% పెరిగిన నేరాలు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఏపీకి జీ హుజూర్ టోల్ గేటు ఎత్తివేత నిర్ణయం, ఆంధ్ర సంక్రాంతి కోసం కొత్త కుతంత్రాలు.